మేము మీ సన్నిధిలో చేరి ఈ విధంగా జతపరచబడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. ప్రియమైన తండ్రి, మీ అనాదికాల సంకల్పంలోనే భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ప్రభా క్రీస్తులో ఏర్పాటు చేసుకొని పాపుల చేత అపరాధుల చేత చచ్చిన నన్ను బ్రతికించుటకు ఇష్టపడి ప్రేమించి ప్రభా మీ ప్రియకుమారుని యొక్క కలవరిశిలో యాగమును బట్టి కలవరిశిలో రక్తమును బట్టి ప్రభా నన్ను రక్షించి విమోచించి నీ ప్రజగా మీ జనముగా మీ స్వకీయ సాంపాద్యంగా నన్ను అంగీకరించినందులకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రభా మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకు సాటి అయిన సహాయం కావాలని ప్రభా మీరు ఆదిలోనే ప్రభా మా తండ్రి ప్రభా మా తండ్రి ఉద్దేశం కలిగి ఉండి సాటి అయిన సహాయం ఇస్తూ వచ్చినారు నా జీవితంలో. ప్రభా మరి నాయన మా తండ్రి ఎన్నో దినాలు ప్రార్థించగా నాకు సాటి అయిన సహకారినిగా ప్రభా మీరు సావిని సిద్ధపరిచినందులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తూ పూజిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ బహుమానాన్ని బట్టి, ఈ వరమును బట్టి ప్రభా మిమ్మల్ని పూజిస్తూ ఆరాధిస్తున్నాను. మీరు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. వీటన్నిటిని బట్టి ప్రభా వీటన్నిటి పొందడానికి నేను ఎంత మాత్రము పాత్రుడని కాదు, కేవలం మీ ఉచితమైన కృపచేత నన్ను పాత్రునిగా చేసుకోవాల్సినట్లయితే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రియ తండ్రి, నాయన్ని మీరు చూపించిన నాయన్ని మీరు కలిగిన ఉద్దేశాలు తలంపులు విస్తారమైనవి. వాటన్నిటికీ నేను ఏమైనా ఇవ్వగలనా తండ్రి? ఏమి ఇవ్వలేని ప్రభావ వాటన్నిటి కొరకై నేను ఇవ్వలేని వాడిని ఒప్పుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధనను యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామం మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे, मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। मांगने పరలోకమందున్న తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడు ఈ దినాన అతని నువ్వు ఏర్పాటు చేసిన దినాన మిమ్మల్ని ఆరాధించడానికి గణపరచడానికి నాకు అనుగ్రహించి మీ భాగ్యానికి ధన్యతగా నీకు వందనాలు చెల్లించుకున్నాను. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైన దేవుడు, నిత్యము ఒకే రీతిగా ఉన్న దేవుడు, మృతులలో నుంచి లేచిన ఆది సంభూతుడు, నమ్మకమైన సాక్షి, అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. దేవా, నాకు మీరు అనుగ్రహించిన రక్షణకే వేలాది వందనాలు చెల్లించుకున్నాను. ఇది నాన్న వివాహం నిమిత్తమై మా తండ్రి ప్రార్థించిన రీతిగా మీ చిత్తానుసారంగా నా జీవితంలో మా తండ్రి సైన్యం గారిని ನೀವು సిద్ధపరిచి ఏర్పాటు చేసి మీ యొక్క తగిన సమయంలో మా తండ్రి నీవు ఈ వివాహం నిమిత్తమై నడిపిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. గొప్ప దేవుడు, నా జీవితంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నావు. ఎన్నడూ మారని మార్పు చెందని దేవుడుగా నీవు ఉన్నందుకే నీకు వందనాలు. మనుషులైతే పరిస్థితులు బట్టి మారిపోతారు, కానీ మాత్రం ఎన్నడూ మారని దేవుడుగా ఒకే రీతిగా అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో నాకు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు. యెహోవా నిన్ను నిత్యము నడిపించను, క్షామకాలంలో నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను అని ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు. ఈ లోకపు తండ్రి మా తండ్రి నా నుంచి దూరం అయిపోయినప్పటికీ దేవా, నిన్నడు విడిచిపెట్టక నా చేయి పట్టుకుని ఇప్పటి వరకు నడిపిస్తూ నా జీవితంలో నిత్యుడొక తండ్రిగా దేవా ఆదరణ లేక మరి నేను కన్నీటితో ప్రార్థిస్తున్న సమయంలో, దుఃఖంతో ఉన్న సమయంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు నన్ను ఆదరించిన దేవుడుగా, నన్ను ధైర్యపరిచిన దేవుడుగా, నన్ను బలపరిచిన దేవుడుగా నీవు ఒక్కడవే ఉన్నావు. ఈ లోకంలో ఎంతోమంది నన్ను ఆదరించాలని ప్రయత్నించారు, కానీ దేవా వాళ్ళ మాటల వలన ఎన్నడూ ఆదరింపబడలేకపోయాను. కానీ దేవా, నీవు నమ్మదగిన దేవుడుగా, ఆదరించే దేవుడుగా, నా తండ్రిగా మా తండ్రి నన్ను చేరదీసి నన్ను హక్కున చేర్చుకున్న దేవుడుగా, నా కన్నీటిని తుడిచిన దేవుడుగా
అన్ని సమయాలు నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ వస్తున్నాను. నీకు వందనాలు చెల్లించుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నా జీవితంలో నువ్వు అనుగ్రహించిన గొప్ప రక్షణకి మీకు వందనం. ఈ రక్షణ మా తండ్రి అనేకులకి లేదు. ఈ లోకంలో మా తండ్రి జగత్కి పునాదులు వేయబడ